కూటమి టీడీపీ కూటమి 7 నుంచి 8 గెలవబోతోంది. సో మొత్తంగా మనం చూసినట్లయితే టీడీపీకి ఇక్కడ శ్రీకాకుళం ఎడ్జ్ కనపడుతుంది అండ్ దాంట్లో ఉన్న నియోజకవర్గాలను మనం చూడవచ్చు. ఆ నియోజకవర్గాల వారీగా మనం ఎక్కడ ఏది గెలవబోతోంది అనేది చూడబోతున్నాం. 10 సీట్లు. దీంట్లో టీడీపీ వచ్చి ఇచ్చాపురం, టెక్కలి, అలాగే ఆముదాల వలస, నరసన్నపేట, రాజాంలో టీడీపీ గెలవబోతోంది. టఫ్ ఫైట్ ఉన్నటువంటి ప్రాంతాల్లో పలాస టఫ్ ఫైట్ ఉంది, అక్కడ టీడీపీకి ఎడ్జ్ కనపడుతుంది. పాతపట్నం దగ్గర టఫ్ ఫైట్ ఉంది, టీడీపీకి ఎడ్జ్ ఉంది. అక్కడ శ్రీకాకుళం టఫ్ ఫైట్ ఉంది, వైసీపీకి ఎడ్జ్ కనపడుతుంది. హెచ్చర్ల బీజేపీ పోటీ చేస్తుంది, ఇక్కడ టఫ్ ఫైట్ ఉంది, ఇక్కడ మళ్ళీ వైసీపీకి ఎడ్జ్ కనపడుతుంది. పాలకొండ అక్కడ జనసేన పోటీ చేస్తుంది, వైసీపీకి ఎడ్జ్ కనపడుతుంది. అశోక్ ఇక్కడ టీడీపీ కూటమి లీడ్ చేస్తున్నటువంటి పరిస్థితి, వైసీపీ వెనకబడింది. 2-3 స్థానాలు ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం మనకు కనబడుతుంది. ఎట్లా ఉన్న ఈక్వేషన్ శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి? శ్రీకాకుళం జిల్లా గతంలో తెలుగుదేశం పార్టీకి ఎంతో పట్టున్న కాన్స్టిట్యూన్సీ. ఎర్రనాయుడు ఉన్నప్పటి నుంచి కూడా, ఎర్రనాయుడు ఉన్నప్పటి నుంచి, ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి కూడా అక్కడ ఉన్న బీసీలంతా కూడా టీడీపీ వైపే ఉన్నారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు శ్రీకాకుళం జిల్లాని మెజార్టీ సీట్లు సాధించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ వర్కౌట్ కాల. ఎందుకంటే 83లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో తప్ప ప్రతి ఎన్నికల్లో కూడా శ్రీకాకుళం అనేది తెలుగుదేశం పార్టీ వైపు ఉంది. అక్కడ అందుకనే బీసీల పార్టీ అని చెప్పుకుంటూ ఉంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. కానీ గత ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతింది. 2 స్థానాలు మాత్రమే వచ్చాయి, అది కూడా ఇచ్చాపురం అండ్ రెండోది అచ్చెన్నాయుడు గెలిచిన రెండో కాన్స్టిట్యున్సీ టెక్కలి టెక్కలి. ఆ 2 కాన్స్టిట్యున్సీలో మాత్రమే టీడీపీ గెలిచింది, మిగిలినవన్నీ కూడా వైసీపీ గెలిచింది. కానీ ఈసారి మొత్తం మారిపోయింది, రీగైన్ చేసుకుంది, రివర్స్ అయిపోయింది. సో ఎక్కడైతే దెబ్బతిందో, ఎక్కడైతే తమకు పట్టుందో, ఎందుకు దెబ్బతిన్నామో అనేది తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా ఈసారి మళ్ళీ పూర్తి స్థాయిలో వర్కౌట్ చేసుకున్నారు. అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు పనిచేయటం, పార్టీ అధ్యక్షుడే అక్కడ ఆ జిల్లాలో ఉండటం. సో ఈసారి అచ్చెన్నాయుడు ఓడించడానికి విపరీతమైన ప్రయత్నాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే జిల్లాలో ఉన్న గౌతు లచ్చన్న మనవరాలు గౌతు శిరీష లాంటి స్ట్రాంగ్ పర్సన్స్ చాలా అగ్రెసివ్గా ముందుకెళ్లారు. అక్కడ ఉన్న సీదిరి అప్పలరాజు మంత్రి మీద అగెనెస్ట్గా రావటం కావచ్చు, అట్లాగే ఇటు ధర్మాన ప్రసాద్ లాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు, ఇలా మొత్తం సింపతి గెయిన్ అయింది ఈసారి టీడీపీ మీద. ఎందుకంటే ఆ జిల్లా మొత్తం ఊహించని విధంగా, గతంలో ఎప్పుడూ లేని విధంగా టీడీపీ దెబ్బతింది, 2 స్థానాలకు పరిమితం కావటం. సో అదంతా కూడా మళ్ళీ ఎక్కడ నష్టపోయాం, ఎక్కడ మనం బలహీనత ఉందో దాన్ని మొత్తం కూడా రీగైన్ చేసుకునే ప్రయత్నం టీడీపీ చేసింది. విపరీతంగా కష్టపడ్డారు, ప్రయత్నం చేశారు, అదంతా వర్కౌట్ అయింది. దానికి తోడు పవన్ కళ్యాణ్ ఈక్వేషన్ కూడా ఉంది. పవన్ కళ్యాణ్ ఈక్వేషన్ ఎందుకు అని మీరు అనుకోవచ్చు, బట్ ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఈసారి కాపులు, తూర్పు కాపులు. మీకు శ్రీకాకుళం జిల్లాలో తూర్పు కాపులు ఎక్కువ ఉంటారు, గోదావరి 2 జిల్లాల్లో కాపులు ఉంటారు. ఇక్కడ కాపులేమో ఓసీలు, అక్కడ కాపులు మొత్తం తూర్పు కాపులు అందరినీ బీసీ ఈక్వేషన్లో చూస్తారు. కానీ ఈసారి తూర్పు కాపులు ఒకటయ్యారు. అంటే కాపు సామాజిక వర్గంలో చెట్టుబల్జీలకి అంటే ఈ సబ్ క్యాస్ట్లు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఏకమయ్యాయి. పవన్ కళ్యాణ్ 2 చోట్ల గత ఎన్నికల్లో ఓడిపోవటం కావచ్చు, ఆ తర్వాత అతనికి జరిగిన అవమానాలు, మనవాడిని మనం గెలిపించలేకపోయాం, మనమే ఓడించాం అనేది. ఇంతకుముందు ఆ తూర్పు కాపులు కూడా 3గా విడిపోయారు. ఒకటి బీజేపీ తూర్పు కాపులు, టీడీపీ తూర్పు కాపులు, వైసీపీ తూర్పు కాపులు, పవన్ కళ్యాణ్ తూర్పు కాపులు, ఇట్లా 4 రకాలుగా విడిపోయి ఆ ఓట్లన్నీ కూడా డివైడ్ అయిపోయి ఉన్నాయి. కానీ ఈసారి ఎంటైర్ లంసం ఓట్లన్నీ కూడా ఆ తూర్పు కాపులంతా కూడా పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపారు. పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసిన టీడీపీకి ఓట్లు వేశారు. అలాగే బీసీలు మొత్తం కూడా టీడీపీ వైపు మొగ్గు చూపారు. అందుకని మీకు 7-8 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ రాబోతుంది, తెలుగుదేశం పార్టీ కూటమి రాబోతుంది. ఒకే ఒక సీటు బీజేపీకి ఇచ్చారు. అక్కడ 2-3 మాత్రమే పరిమితం కాబోతుంది. ఆ 2-3 మీరు చెప్పినట్టున్నారు వైసీపీ ఎక్కడెక్కడ గెలవబోతుందని. అదే వైసీపీకి టఫ్ ఫైట్ ఉన్నట్టు, అంటే వైసీపీకి ఎడ్జ్ ఉన్నటువంటి ప్రాంతాలు శ్రీకాకుళము, అలాగే హెచ్చర్ల ఇప్పుడు ఎక్కడైతే బీజేపీకి సీట్ ఇచ్చారో అక్కడ, పాలకొండలో జనసేనకి ఇచ్చారు, ఎస్టీ రిజర్వ్డ్, అది దానికి అక్కడ కూడా వైసీపీ ఎడ్జ్ కనపడుతుంది. ఓకే, ఆల్రెడీ పాలకొండ సత్యవతి ఆవిడ ఆల్రెడీ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుచున్నారు. సో ఈ టఫ్లో ఈసారి 2 సార్లు పనిచేస్తుంది ఆవిడ, కొంత వ్యతిరేకత కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ జనసేన బీజేపీ క్యాండిడేట్లు పోటీ చేయడం కూడా ఒక కారణం కూడా అయి ఉండొచ్చు. రైట్, అది శ్రీకాకుళంలో 10 నియోజకవర్గాలు. ఐ విల్ రిపీట్, 10 నియోజకవర్గాల్లో 2 నుంచి 3 స్థానాలు వైసీపీ గెలవబోతోంది, 7 నుంచి 8 టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి గెలవబోతోంది.